హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈరోజు నేను ఓబీసీ సర్టిఫికేట్ గురించి, అలాగే SC/ST సర్టిఫికేట్ గురించి, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి క్లియర్ కట్గా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కమ్యూనిటీ రిజర్వేషన్ పై కొన్ని రూల్స్ అయితే వచ్చాయి, కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి. సో దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ మీరు స్కిప్ చేశారనుకోండి, మీ డౌట్ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ అదే డౌట్ నేను వీడియోలో క్లియర్ చేసిన డౌట్ని మళ్ళీ కింద కమెంట్ చేస్తూ ఉంటారు. సో దయచేసి వీడియో పూర్తిగా చూడండి. ముందే చెప్పేస్తున్నాను, ఇంతకు ముందు ఏంటంటే SC/ST క్యాండిడేట్స్ SC/STలో అప్లికేషన్ పెట్టేసుకొని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వ్యాలిడ్ SC/ST చూపిస్తే సరిపోతుంది అనుకుంటున్న వాళ్ళు దయచేసి అలా చేయకండి, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అలాగే ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ఓబీసీలో పాత ఓబీసీతో అప్లికేషన్ పెట్టేసుకుందాం, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కొత్తది చూపించవచ్చు అనుకునే వాళ్ళు దయచేసి అలా చేయకండి, మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ముందే చెప్పేస్తున్నాను, ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు మనం ఒక్కొక్క సర్టిఫికేట్ క్లియర్ కట్గా సెంట్రల్ ఫార్మెట్లో ఎలా ఉండాలి అనేది చెప్తాను, ఓకేనా? సో చూడండి. ఇది వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జాబ్స్ కోసం, రైల్వే జాబ్స్ కోసం ఎనీ జాబ్, అసిస్టెంట్ లోకో పైలట్, RPF టెక్నీషియన్, NTPC టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రూప్ D, ప్రతి దానికి రైల్వేలో ఒక ఫార్మెట్ వస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాల కోసం. సో ఆ ఫార్మెట్తో, రైల్వే ఫార్మెట్తో మీ ఓబీసీ సర్టిఫికేట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీ ఫార్మెట్లో ఒక్కసారి మీ ఫార్మెట్ ఓపెన్ చేసి చూసుకోండి. మీ ఫార్మెట్లో ఇలా ఉంటుంది: ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అప్లయింగ్ ఫర్ అపాయింట్మెంట్ టు పోస్ట్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీది బ్రాకెట్లో ఇలా ఉంటుంది. అలా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలా లేకపోతే కనుక అది స్టేట్ ఫార్మేట్, సెంట్రల్ ఫార్మేట్ కాదు, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సింబల్ ఉంటుంది, అలాగే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పేరు రాసి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంటుంది. బట్ దాని కింద బ్రాకెట్లో ఇది మెన్షన్ చేసి ఉంటారనమాట, అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలా ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకొకటి మీరు చెక్ చేయాలి, అదేంటంటే ఇక్కడ చూడండి, ఒక పాయింట్ మీరు చెక్ చేయాలి. ఈ పాయింట్ అనేది మీ సర్టిఫికెట్లో ఉంటుంది, ఓకేనా? This is also to certify that she does not belongs to the persons sections creamy layer అని బ్రాకెట్లో ఇలాగా క్రిమీ లేయర్ అని మెన్షన్ చేసి ఉంటుంది, ఓకేనా? ఇన్ కాలమ్ 3 అని ఇది కూడాని, ఈ పాయింట్ కూడాని ఉంటుంది, ఓకేనా? సో ఈ పాయింట్ కూడా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పాయింట్ ఉంటేనే మీరు ఓబీసీ NCL కింద వస్తారు, ఓకేనా? నాన్ క్రిమీ లేయర్ అన్నమాట. సో ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేటే రిజర్వేషన్ కోసం యూజ్ అవుతుంది, ఓకేనా? ఈ ఓన్లీ ఓబీసీ అనేది యూజ్ అవ్వదు, ఓకేనా? NCL కోసం సపరేట్ గా ఒక డిక్లరేషన్ కూడా ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ రైల్వేది ఇదన్నమాట, ఓకేనా? సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ NCL క్యాండిడేట్ అని ఈ NCL సపరేట్ గా మీరు ఎక్కడి నుంచి చేయవసరం లేదు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ మీరు సిగ్నేచర్ పెట్టి మీ పేరు రాసుకొని ఇక్కడ డీటెయిల్స్ నింపేయండి. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ మీరు సిగ్నేచర్ పెట్టుకుంటే చాలు. బట్ ఈ ఓబీసీ సర్టిఫికెట్ మీద ఎవరిది సిగ్నేచర్ ఉండాలి అంటే సింపుల్ గా చెప్పేస్తున్నాను, తహసీల్దార్ కన్నా కింద ఆఫీసర్ ఉండకూడదు అనమాట. తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ పైన రెవెన్యూ ఆఫీసర్ ప్లస్ వాళ్ళకి పైన ఆఫీసర్స్ది చెల్లుతుంది అనమాట. ఇక్కడ టోటల్ గా ఇచ్చున్నాడు, మీరు చెక్ చేయొచ్చు ఎవరి సంతకం చెల్లుతుంది అనేది. ఇక్కడ అన్ని ఇచ్చున్నాడు, మీరు చెక్ చేయొచ్చు. ఇంకొకటి, వ్యాలిడిటీ విషయానికి ఇప్పుడు వద్దాం అన్న. పాతది అప్లికేషన్స్ పాత సర్టిఫికేట్ తో అప్లికేషన్ పెట్టుకుంటే చెల్లుతుందా అంటే చెల్లదు గైస్. రూల్స్ మారాయి, ఆ రూల్స్ మీకు చూపిస్తాను. అంతకుముందు ఇది రైల్వే ఫార్మేట్లో క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాడు, మీరు చూడండి. ఓబీసీ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి ఓల్డర్ దెన్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్లోజర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఇప్పుడు గ్రూప్ D లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో, అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దానికన్నా ముందుది అయి ఉండాలి, ఓకేనా? దానికన్నా ఒక్క రోజు తర్వాతది అయినా సరే అది చెల్లదు, ఓకేనా? అలాగే వ్యాలిడిటీ 1 year ఉండాలి. 1 year కన్నా పాతది అయితే కనుక అది చెల్లదు. ఉదాహరణకి ఇప్పుడు 1 April to
ఇక 31 మార్చ్ ఉంటుంది కదా ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ లోపుది ఉండేటట్టు మీరు చూసుకోండి. ఇది ఉంటేనే ఇప్పుడు 1 ఏప్రిల్ 2025 టు 31 మార్చ్ 2026 లోపు ఉండేటట్టు మీ సర్టిఫికెట్ ఉండేటట్టు చూసుకోండి. ఈ నోటిఫికేషన్కి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి వ్యాలిడ్ అన్నమాట. ఓకేనా? సో ఇది ప్రతి సంవత్సరం చేయించాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎలా అన్న ప్రతి సంవత్సరం కొత్తది ఎలా చేయించాలన్నా అంటే ఏం ఫీల్ అవ్వకండి. మీ వద్ద పాత ఓబీసీ ఉంటుంది కదా, ఆ ఓబీసీ పట్టుకుని వెళ్ళి ఈ రైల్వే ఫార్మేట్ ఉంది కదా, ఈ రైల్వే ఫార్మేట్ మాన్యువల్గా అంటే ఆన్లైన్ కాకుండా మాన్యువల్గా ఇది నింపేసి ఇక్కడ తహసీల్దార్తో సిగ్నేచర్ చేయించుకోండి. ఆ సర్టిఫికెట్ కూడా చెల్లుతుంది. ఓకేనా? మీ పాత సర్టిఫికెట్తో ఈ రైల్వే ఫార్మేట్ది చేయించేసి అప్లికేషన్ పెట్టుకోండి, చెల్లుతుంది అది కూడా. ఓకేనా? సో ఇదన్నమాట. అండ్ అలాగే మీది ఒకవేళ స్టేట్ ఫార్మేట్లో ఉంటే వాళ్ళకి చెప్పండి, సార్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేట్లో ఓబీసీ సర్టిఫికేట్ కావాలి సార్, ప్లీజ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే మీ వద్ద పాతది ఉంటుంది కదా, అదే రిన్యువల్ చేయించేస్తారు అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, క్లియర్ అయింది కదా? ఓబీసీ సర్టిఫికేట్ గురించి డౌట్ క్లియర్ అయింది కదా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ది సర్టిఫికేట్ చూద్దాం. ఇది వచ్చేసి రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ బోర్డు యొక్క రైల్వే కాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్ అండి. రైల్వే జాబ్స్ కోసం ఎవరిది? ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ది. ఓకేనా? సో మీరు కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ 1 టైం ఇస్తారండి. ఓకేనా? అర్థమవుతుందా? ఒకేసారి ఇస్తారు, 1 టైం ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ. అర్థమవుతుంది కదా? లైఫ్ టైం వ్యాలిడిటీ. మరి ఎలా మీరు ఎలా చేయాలి అన్న, మాది లైఫ్ టైం వ్యాలిడిటీ అన్న, మాది 1 ఇయర్లో మీకు ఇదేంటి అంటే అవసరం లేదు, మీది 1 టైం ఉంటుంది. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఈ రైల్వే ఫార్మేట్ ఉంది కదా, ఈ రైల్వే ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకుని ఇది మీరు మీ వద్ద పాత సర్టిఫికెట్ ఉంటుంది కదా, అది చూపించి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ చేపించుకోవాలన్నమాట. సార్ ఇలా నేను పలానా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంకి అప్లికేషన్ పెట్టుకుంటున్నాను, నాకు సర్టిఫికెట్ కావాలి అంటే ఇందులో మీరు నింపేసి దీని ద్వారా సిగ్నేచర్ ఇక్కడ పెట్టించుకొని, ఓకేనా? సో మీరు ఇది అప్లికేషన్ టైంలో ఇది పెట్టేస్తే ఆ పాత సర్టిఫికెట్తో ఈ సర్టిఫికెట్ పెట్టేస్తే ఓకే, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇదన్నమాట. ఎందుకంటే మీది లైఫ్ టైం 1 టైం మాత్రమే ఇస్తారు. సో అందుకే మీరు అప్లికేషన్ టైంలో ఈ ఫార్మేట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇందులో నింపేసి ఆఫీసర్స్తో సిగ్నేచర్ పెట్టించుకొని అప్లికేషన్ అనేది పెట్టండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ మీరు చూడండి, మీ సర్టిఫికెట్ ఒకసారి చెక్ చేసుకోండి, స్టేట్ ఫార్మేట్లో ఉందా, సెంట్రల్ ఫార్మేట్లో ఉందా. ఇది వచ్చేసి సెంట్రల్ ఫార్మేట్. సెంట్రల్ ఫార్మేట్లో ఏంటంటే అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఇస్తారు, తెలంగాణ స్టేట్ అని ఇస్తారు పైన సింబల్తో, బట్ కింద బ్రాకెట్లో ఉంటుంది ఇక్కడ ఈ మొత్తం మ్యాటర్ ఉంటుంది అనమాట. ఆ మ్యాటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉండాలి, అదే సెంట్రల్ ఫార్మేట్ అన్నమాట. ఓకేనా? మిగతాదండి మీది 1 టైం కాబట్టి పాత సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఈ ఫార్మేట్లో మీరు చేయించుకొని వచ్చేయండి. అంటే ఈ ఫార్మేట్ నింపేసి ఇక్కడ మాన్యువల్గా నింపేసి మీరు సిగ్నేచర్ పెట్టేసుకొని అప్లికేషన్ టైంలో పెట్టండి. అప్లికేషన్ టైంలోనే పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు రూల్స్ నేను చెప్తాను, ఎందుకంటే ముందు అప్లికేషన్ పాత సర్టిఫికేట్తో అప్లికేషన్ పెట్టేద్దాం, తర్వాత చూసుకుందాంలే డీవీ టైంలో అంటే అది కుదరదబ్బా, రూల్స్ మారిపోయాయి, ఇంతకు ముందు ఉండేదేమో, ఇప్పుడు అలా కాదు. లాస్ట్ నోటిఫికేషన్లో ఉండేది, బట్ ఇప్పుడు 2026 నుంచి చేంజ్ అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా అప్లికేషన్ టైంలో అప్లై చేయండి, ఎందుకంటే ముందే చెప్పేస్తున్నారు, డైరెక్ట్గా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. కాస్ట్ సర్టిఫికెట్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక అప్లికేషన్ ముందే రిజెక్ట్ అయిపోతుంది అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం రూల్స్ చూద్దాం, ఏంటి ఆ రూల్స్ ఏంటి అసలు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనే ఒక ఇది ఉంది కదా, ఇక్కడ చాలామంది ఈడబ్ల్యూఎస్ ఏంటంటే కమ్యూనిటీ అనుకుంటున్నారు, కాదండి, ఇది యువర్ వాళ్ళ కోసం. ఓకేనా? అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇక్కడ చూడండి కొన్ని రూల్స్ ఇచ్చున్నాడు అనమాట, వీటిలో వాళ్ళు రాకూడదు. ఓకేనా? 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబౌవ్ ఇవి వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి 8 lakhs rupees ఓన్లీ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్, ఇంతలోపు ఇన్కమ్ వస్తున్నట్లయితే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది చేపించుకోండి. ఈ ఈడబ్ల్యూఎస్ ఎవ్రీ ఇయర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఎవ్రీ ఇయర్ చేపించుకోవాలి, ప్రతి నోటిఫికేషన్కి కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే చేపించుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. సో ఇదన్నమాట. అలాగే కొంచెం కట్ ఆఫ్ అనేది ఓబీసీ కన్నా
కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ రెండు ఉండొచ్చు. కొన్నిసార్లు ఓబీసీ కన్నా ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఓబీసీ కన్నా కట్ ఆఫ్ వచ్చేసి తక్కువ ఉంటుంది అనమాట. దానికోసమే ఎవరైనా ఈడబ్ల్యూఎస్లో వస్తే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తయారు చేసుకోండి. అప్లికేషన్ యూఆర్లో కాకుండా ఈడబ్ల్యూఎస్లో పెట్టుకోవచ్చు. ఇది ఎవరికి? ఓన్లీ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఓకేనా? ఓన్లీ ఫర్ యూఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కే, మిగతా ఎవరికి కాదు. ఓకే, సో ఇదన్నమాట. ఇవ్వండి రూల్స్. ఓకే, నాకైతే అంతగా ఇంగ్లీష్ రాదు, బట్ నాకు అర్థమైనంత మీకు చెబుతాను. సో ఇగోండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. రూల్స్ అన్నీ చదువుకోండి, ఓకేనా? మెల్లగా చూపిస్తున్నాను, రూల్స్ అన్నీ చదువుకోండి, ఓకేనా? సో ఇది నాకు అర్థమైనంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ కమ్యూనిటీ మే బీ కన్సిడర్డ్ అగెనిస్ట్ యూఆర్. ఇప్పుడు యూఆర్లో ప్రతి ఒక్కరు కన్సిడర్ అవుతారు. అంటే అప్లికేషన్స్ మీరు యూఆర్లో అందరూ పెట్టుకోవచ్చు. ఎవరు? ఇప్పుడు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటారు కదా. ఒకవేళ మీ వద్ద ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ లేదు, మీరు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ వద్ద ఓబీసీ సర్టిఫికేట్ లేదు, మీరు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు, చెల్లుతుంది. కానీ సెకండ్ పాయింట్ చూడండి. ఇక్కడ హౌఎవర్ అగైనెస్ట్ ది వేకెన్సీస్ ఎర్మార్క్డ్ ఫర్ స్పెసిఫిక్ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓన్లీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు దట్ కమ్యూనిటీ గ్రూప్ విల్ బి కన్సిడర్. ఈ ఎస్సీ వాళ్ళు ఎస్సీ పోస్టులకి అలాగే యూఆర్ పోస్టులకు కూడా పెట్టుకోవచ్చు. ఎస్టీ వాళ్ళు ఎస్టీ పోస్టులకి అలాగే యూఆర్ పోస్టులకి పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు ఓబీసీ పోస్టులకి యూఆర్ పోస్టులకి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు మీ వద్ద ప్రాపర్ సర్టిఫికెట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీయా, మీ వద్ద ఎస్సీ ఎస్టీ ప్రాపర్ కాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఓబీసీయా, ఓబీసీ వాళ్ళు మీ వద్ద ప్రాపర్ సర్టిఫికెట్ ఉండాలి. అలా లేకపోతే మీరు ఓబీసీలో ఉన్నారు, మీ వద్ద ఓబీసీ సర్టిఫికెట్ లేదు, ఓబీసీలో అప్లికేషన్ పెట్టుకున్నారా, సో అప్పుడే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది, ఓకేనా? సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూఆర్లో కూడా కన్సిడర్ చెయ్యరు. అలాగే ఎస్టీలోన మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ వద్ద ప్రాపర్ ఎస్టీ సర్టిఫికెట్ లేదు, మీరు యూఆర్ కట్ ఆఫ్ క్లియర్ చేశారు అనుకుందాం. సో యూఆర్ కట్ ఆఫ్లో మీరు కన్సిడర్ చేయరు, ఆ పోస్ట్ మీకు ఇవ్వరు ఎప్పటిదాకైతే మీ వద్ద ప్రాపర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ లేదు. అర్థమైందా? సో ప్రాపర్ సర్టిఫికెట్ బాగుంటేనే మీకు యూఆర్ పోస్టులు కూడా ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇంకొకటి, ఇక్కడ ప్రాపర్ సర్టిఫికెట్ లేకపోతే మీరు యూఆర్ పోస్టులకు ఎలిజిబులే, కానీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వరు అన్నమాట. ఇది కూడా, ఈ పాయింట్ కూడా ముందు మెన్షన్ చేశారు. సో అది మీరు చదువుకోవచ్చు, ఆ పాయింట్ ఇక్కడ ఉంది, మీరు చదువుకోవచ్చు అన్నమాట, ఓకేనా? ఇది ఆ తర్వాత ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. నేను మొదటి నుంచి అరుస్తూ చెప్తున్నాను కదా, ఫామ్ రిజెక్ట్ అయిపోద్ది అని. ఆ పాయింట్ ఇదే. ద క్యాండిడేట్స్ హూ ఇండికేట్ దేర్ కమ్యూనిటీ హ్యాస్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ, ఓకేనా? ఎవరైతే అప్లికేషన్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ చూపిస్తారో దేర్ అప్లికేషన్ ఫామ్ బట్ డు నాట్ ఎన్క్లోజ్ ది కాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్. ఈ రైల్వే ఫార్మెట్లో ఇచ్చారు కదా, ఈ రైల్వే ఫార్మెట్లో ఎవరిదైతే సర్టిఫికెట్స్ ఉండవో విల్ నాట్ బి కన్సిడర్ హ్యాజ్ యూఆర్లో కన్సిడర్ చేయరు అని చెబుతున్నారు. వాళ్ళ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా రిజెక్ట్ అయిపోతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి తెలుగులో, ఓకేనా? సో ఇదన్నమాట. ఆ తర్వాత ఈ పాయింట్ కూడా మీరు చదువుకోండి, ఆల్రెడీ ఈ పాయింట్ నేను చెప్పేశాను, ఓకే? సో ఇదన్నమాట. నెక్స్ట్, వ్యాలిడిటీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఇది ఓబీసీ వాళ్ళ కోసం అండి, మెయిన్లీ ఓబీసీ వాళ్ళ కోసమే, ఇంకెవరి కోసము కాదు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎవ్రీ ఇయర్ అది చేసుకోవాలి, తప్పదు. ఓబీసీది స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, ఓబీసీది ఇంతకుముందు వ్యాలిడిటీ 3 years ఉండేది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, 3 years ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 1 year చేసేసారు అన్నమాట, ఓకేనా? కొన్ని జోన్స్లో ఏమో స్ట్రిక్ట్ రూల్స్ ఉండకపోవచ్చేమో, కానీ కొన్ని జోన్స్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి గైస్. సో అప్లికేషన్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించి అన్ని సర్టిఫికెట్స్ ప్రాపర్గా రెడీ చేసుకుని అప్లికేషన్ పెట్టండి. లేకపోతే కనుక మీరు యూఆర్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఏ ప్రాబ్లము ఉండదు, ఓకేనా? మీరు ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ బట్ మీ వద్ద సర్టిఫికెట్స్ లేవు, సో యూఆర్ అన్రిజర్వ్డ్లో అప్లికేషన్ పెట్టుకోండి. అబ్బా, ఒక 70 మార్కులు వస్తే చాలు, ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది యూఆర్లో. ఇప్పుడు ఓబీసీ ఒక 65 ఉంటుంది, 5 మార్కుల కోసం ఎందుకు ఈ తలనొప్పి అంతా అని అంటే ఒకవేళ మీ వద్ద సర్టిఫికేట్ లేకపోతే ఉంటే కనుక మీ కమ్యూనిటీలోనే అప్లికేషన్ పెట్టుకోండి. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే యూఆర్లో అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఇది గైస్. ఇంకా ఇంకొకటి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ రాయడానికి, అలాగే స్టేజ్ 1 ఎగ్జామ్కి, స్టేజ్ 2 ఎగ్జామ్ కోసం, అలాగే మెడికల్ కోసం ఫ్రీ పాస్ ఇస్తారు. అంటే ఫ్రీ ట్రైన్ పాస్ అనమాట, ట్రావెల్ చేయడం కోసం.
అది ఎప్పుడు ఇస్తారు? మీ వద్ద ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ప్రాపర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఫ్రీ ట్రావెల్ ఎగ్జామ్స్ రాయడం కోసం ట్రైన్ పాస్ అనేది ఇస్తారన్నమాట. రిజర్వేషన్ కౌంటర్ కూడా మీ ప్రాపర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అనేది చూపించాలి. సో అప్పుడు మీకు ఫ్రీ టికెట్ అనేది ఇస్తారన్నమాట. రిజర్వేషన్ మీరు ఫ్రీగా చేయించుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కోసం. ఓకేనా? సో ఇది గైస్ రూల్స్, రెగ్యులేషన్స్ కొత్తవి 2026 నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఇక నుంచి ఇలానే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే ఈ ఫార్మేట్లో కూడా మీరు చేయించుకొని అప్లికేషన్ పెట్టాలి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎవ్రీ ఇయర్ ఇది చేయించాలి. కాబట్టి ఎవరిదైతే ఇన్కమ్ 8 లక్షల కన్నా తక్కువ ఉంటుందో అండ్ అలాగే ఈ పాయింట్స్ అన్ని వాళ్ళు రారో యువర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఈడబ్ల్యూఎస్ అనేది చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓబీసీ సర్టిఫికేట్ అండి. 1 ఇయర్ కదా, ఈ ఫార్మేట్లో మీ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ లేకపోతే ఈ ఫార్మేట్ డౌన్లోడ్ చేయించుకొని ఈ ఫార్మేట్లో మాన్యువల్గా మీరు చేయించుకొని అప్లికేషన్ ప్రస్తుతానికి పెట్టేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి? ఓబీసీ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్. ఇందులో మీ సంతకము, ఓకేనా, మీ పేరు పెట్టేసి డేట్ రాసేసి ఈ ఓబీసీ సర్టిఫికేట్తో పాటు అటాచ్ చేసేసి అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఇది గైస్, ఓకేనా? సో మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరు వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేసేసి కమెంట్ చేయాలంటే చేసేసుకోండి. నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా లేను, ఎందుకంటే ఒక 500కి పైగా కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ నేను రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే కనుక నా టైం అనేది వృధా అయిపోతుంది అనమాట. సో అందుకే క్లియర్ కట్గా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్రతి డౌట్ మీది నేను క్లియర్ చేశాను. ఓకేనా? ఓకే, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.